ఈ కారణంగా కూడా బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందికరంగా మారింది. మన దేశంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి పండుగలోనూ, సందర్భంలోనూ, శుభకార్యంలోనూ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల దుకాణదారులు పెరిగిన ధరల నేపథ్యంలో కస్టమర్లు ఎక్కువగా రావడం లేదని వాపోతున్నారు. త్వరలోనే బంగారం ధర తగ్గితే మళ్ళీ తమకు పూర్వ వైభోగం వస్తుందని బంగారు షాపుల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఉగాది నుంచి కొత్త పథకం. దీని లక్ష్యం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయడం, సంపన్నులు, పేదలను ఒకే వేదికపైకి తీసుకురావడం P2-4 విధానానికి ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగి సమాన అవకాశాలు పొందే విధంగా ఈ పథకాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. ఈ పథకంలో ఎవరైనా భాగస్వామి కావచ్చు. ప్రవాసాంధ్రులు సహా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకునేలా ఈ విధానం రూపొందించామన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు భరోసా కల్పించే ఈ విధానం రాష్ట్ర ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషించనుందని, పథకం అమలులో సహాయపడే వ్యక్తులను మార్గదర్శకులుగా, ప్రయోజనం పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తామని సీఎం నారా చంద్రబాబు వెల్లడించారు. స్వచ్ఛందంగా సహాయపడే మార్గదర్శులు ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా సహకరించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వ పథకాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రజా భాగస్వామ్యంతో ముందుకెళ్లే ఒకే ఒక్క కొత్త ఆలోచన అని చంద్రబాబు నాయుడు తెలిపారు.